ఈరోజు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శాసన మండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి నారాయణ సార్ గురించి మాట్లాడడం జరిగింది. పాపం చంద్రశేఖర్ రెడ్డి గారు మరి ఏం విన్నాడో, ఎవరేం చెప్పారో, ఏం మాట్లాడుతున్నాడో తెలిసినట్లే. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు గనక వినకపోతే పూర్తిగా మరొకసారి వినండి. నారాయణ సార్ గారు ఏం మాట్లాడాడో, లేదంటే మీకు ఎవరైతే పంపించారో వారిని అడిగి తెలుసుకోండి, లేదా మమ్మల్ని అడిగితే మేము చెప్తాం. నారాయణ సార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే 2019-24 మధ్య గత ప్రభుత్వంలో అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి రౌడీ షీట్లు ఓపెన్ చేశారో, సహజంగా పోలీసు నియమావళి ప్రకారం ఏదైతే రౌడీ షీట్లు గత అనేక సంవత్సరాలుగా ఉన్నాయో వాటిని ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో స్క్రూటినీ చేసి ఏదైతే ఆ రౌడీ షీట్ తొలగించేదానికి అవకాశం ఉందో వాటన్నింటినీ తొలగించడం జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకొని నారాయణ సార్ చాలా స్పష్టంగా, ఇదేమో సీక్రెట్గానో 4 గోడల మధ్య చెప్పింది కాదు, దాదాపు 3000 మంది నారాయణ సార్ కుటుంబ సభ్యులు ఉన్న దాంట్లో స్పష్టంగా చెప్పారు. ఎవరి మీదైనా గత ప్రభుత్వంలో అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా కేసులు పెట్టి రౌడీ షీట్లు పెట్టి ఉంటే నా దృష్టికి తీసుకురండి. స్థానికంగా ఉన్న మీ మన తెలుగుదేశం పార్టీ నాయకత్వం ద్వారా కావచ్చు, లేదంటే నారాయణ సార్ గారి కార్యాలయంలో పనిచేసే సిబ్బంది దృష్టికైనా తీసుకొస్తే నేను పరిశీలించి ఎస్పీ గారికి పంపించి ఎస్పీ గారి ద్వారా కూడా వెరిఫై చేయించి అవి నిజంగా దొంగ కేసులు అయి ఉంటే, తప్పుడు కేసులు అయి ఉంటే, దుర్మార్గంగా రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఉంటే, కేవలం తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్నారనే ఒకే ఒక కారణంతో వారి మీద అక్రమ కేసులు బనాయించి రౌడీ షీట్లు కానీ పెట్టి ఉంటే నేను ఎస్పీ గారితో మాట్లాడి అర్హులైన ప్రతి ఒక్కడికి కూడా న్యాయం చేస్తానని చెప్పారు. ఇందులో తప్పే ఉందని నేను అడుగుతున్నా.